ఒకవేళ మీరు గనక ఇంకా దురంధర్ 2 చూసి ఉండకపోతే ఈ వీడియోలో కొన్ని స్పాయిలర్స్ ఉంటాయి. సో మీకు ఆ స్పాయిలర్స్ తో ఇబ్బంది లేదు అనుకుంటేనే చూడండి. ఒకవేళ మూవీ చూసిన తర్వాత చూస్తాను అంటే అలానే చూడండి. సో ఎక్కువ లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఈ వీడియోలో దురంధర్ లో చూపించిన ఈవెంట్స్ అన్ని కరెక్టా కాదా, అవన్నీ కల్పితాలా నిజాలా, అండ్ అలాగే ఈ మూవీ ప్రపగండానా, అండ్ దీనికి సంబంధించినట్టు మూవీలో చూపించిన విషయాలను కొన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మనమే డిసైడ్ అవుదాం ప్రపగండానా కాదా అని. సో గైస్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చాప్టర్ 1 అటిక్ అహ్మద్. ఇతను యూపీకి చెందిన ఒక గ్యాంగ్స్టర్. అండ్ అలాగే దురంధర్ 2 మూవీలో ఇతని గురించి చాలా క్లియర్ గా అండ్ కరెక్ట్ గా చూపించారు. అయితే మూవీలో చూపించినట్టుగానే ఇతను నిజంగా పాకిస్తాన్ కి సపోర్టరా కాదా అని తెలుసుకునే ముందు ఈ అటిక్ అహ్మద్ గురించి మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ నిజాలు తెలియాలి. అవి ముందు చెప్తాను. అటిక్ అహ్మద్ యూపీలో ప్రస్తుతం ఉన్న ప్రయాగ్రాజ్ అనే ప్లేస్ లో 1962లో జన్మించారు. అండ్ తిను పుట్టింది కూడా ఒక పేద కుటుంబంలోనే. వీళ్ళ నాన్న గుర్రం బండిని నడుపుతూ తన ఫ్యామిలీని పోషించేవాడు. అండ్ ఈ అటిక్ అహ్మద్ కి చిన్నప్పటి నుండే చదువవ్వలేదు. అందుచేత హై స్కూల్ ని మధ్యలోనే ఆపేసి మెల్లిమెల్లిగా క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అవడం స్టార్ట్ చేశాడు. అటిక్ అహ్మద్ చిన్న వయసులోనే ఈ బొగ్గు ట్రైన్స్ వెళ్తాయి కదా, ఆ ట్రైన్స్ లో బొగ్గుని దొంగతనం చేసి ఆ బొగ్గుని అమ్మేసి డబ్బు సంపాదించేవాడు. అలా అలా కొంచెం కొంచెంగా ఎదుగుతూ గవర్నమెంట్ వేసే టెండర్స్ ఉంటాయి కదా, వాటిని కొనే స్టేజ్ వరకు వచ్చాడు. 1979 అప్పుడు అటిక్ అహ్మద్ కి 17 ఇయర్స్. అండ్ ఈ 17 ఇయర్స్ అప్పుడే అటిక్ అహ్మద్ ఒక లో అక్యూజ్డ్ అయ్యాడు. ఇక అప్పటి నుండే మెల్లిమెల్లిగా గూండాలను వెనకేసుకుంటూ తిరుగుతూ ఒక గ్యాంగ్ ని రెడీ చేసుకున్నాడు. స్టార్టింగ్ స్టేజ్ లో ఇతని గ్యాంగ్ చాలా చిన్నగా ఉండేది. అండ్ ఓన్లీ ప్రయాగ్రాజ్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ మాత్రమే ఇతను అడ్డా ఉండేది. కాకపోతే రోజులు గడిచే కొద్దీ ఫూల్ నగర్, కౌసంబి ఇలాంటి ప్లేసెస్ అన్ని కూడా ఇతని గ్యాంగ్ స్ప్రెడ్ అయింది. అండ్ 1989 లో ఇతనికి బద్ద శత్రువైన షౌకత్ ఇలాహిని పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపేశారు. అయితే ఈ ఒక్క సంఘటనే అటిక్ అహ్మద్ కి కలిసొచ్చింది. ఇక పూర్తి ఏరియాకి అటిక్ ఒక్కడే డాన్ అయ్యాడు. ఇలా ఏ అండర్ గ్రౌండ్ డాన్ కైనా సరే పొలిటికల్ సపోర్ట్ అనేది ఉండాలి. అందుకోసమనే మెల్లిమెల్లిగా పాలిటిక్స్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. 1989లో జరిగిన ఎలక్షన్స్ లో అలహాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నుండి, ప్రస్తుతం దాన్ని ప్రయాగ్రాజ్ అని పిలుస్తారు, ఆ కాన్స్టిట్యుయెన్సీ నుండి పోటీ చేసి ఫస్ట్ టైం విన్ అయ్యాడు. అలా 1989 నుండి 2002 వరకు కంటిన్యూస్ గా 5 టైమ్స్ విన్ అయ్యాడు. అండ్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి అంటే గెలిచిన 5 సార్లలో 3 సార్లు ఇండిపెండెంట్ గా పోటీ చేసే గెలిచాడు. ఇంకొక 2 టైమ్స్ లో 1 టైం సమాజ్వాదీ పార్టీ నుండి గెలిచాడు. కాకపోతే అటిక్ అహ్మద్ రాజ్పాల్ అనే ఒక ఎమ్మెల్యేని చంపిన తర్వాత 2005 లో అరెస్ట్ అయ్యాడు. అండ్ దాదాపు 3 ఇయర్స్ పాటు జైల్లోనే ఉన్నాడు. అండ్ ఈ జైల్లో ఉన్నప్పుడు ఏమైనా కామ్ గా ఉన్నాడు అనుకుంటున్నారా? లేదు, ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని కొనసాగుతూనే వచ్చాయి. అండ్ జైల్లో ఉండే అవన్నింటినీ నడిపించాడు. 2007 లో కూడా అటిక్ అహ్మద్ జైల్లోనే ఉన్నాడు. కాకపోతే అతని గ్యాంగ్ బయట మదర్సా స్టూడెంట్స్ పైన గ్యాంగ్ చేసింది. సో దాని వల్ల అటిక్ అహ్మద్ పై మళ్ళీ ఎఫ్ఐఆర్ బుక్ అయింది. మీకు తెలుసా 2009, 12, 14 ఈ 3 టైమ్స్ అటిక్ అహ్మద్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేశాడు. జైల్లో ఉండే పార్టిసిపేట్ చేశాడు. కాకపోతే ఈ ఎలక్షన్స్ లో అతను విన్ అవ్వలేదు. మీకు డౌట్ రావచ్చు, ఎలక్షన్స్ ఇన్ని టైమ్స్ జరగడం ఏంటి అని. 2017 లో యూపీలో యోగి ఆదిత్యనాథ్ పవర్ లోకి వచ్చారు. ఆ 2017 వరకు కూడా యూపీలో ఏ గవర్నమెంట్ కూడా నిలకడగా లేదు. గవర్నమెంట్ ఫామ్ అవ్వడం, 2 ఇయర్స్ కి అది పడిపోవడం, మళ్ళీ ఎలక్షన్స్ రావడం, ఇదే రిపీట్ అయ్యేది. కాకపోతే యోగి వచ్చిన తర్వాత మాత్రం ఇప్పటి వరకు మళ్ళీ అది రిపీట్ అవ్వలేదు. ఈ అటిక్ అహ్మద్ పై 100కి పైగా క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళ తమ్ముడిపై 50కి పైగా క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. సో ఇదంతా అటిక్ అహ్మద్ కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. అతను చేసిన మాఫియా అవన్నీ మీకు తెలియాలి అంటే మీరు కింద కామెంట్ చేస్తే ఓన్లీ అటిక్ అహ్మద్ పైనే ఒక డాక్యుమెంటరీ చేస్తాను. ప్రస్తుతానికి దురంధర్ 2 మూవీలో చూపించినట్టు అటిక్ అహ్మద్ ని అన్నోన్ గన్ మ్యాన్స్ చంపేశారా, అండ్ అలాగే అటిక్ అహ్మద్ కి పాకిస్తాన్ కి కనెక్షన్స్ ఉన్నాయా, దాని గురించి చెప్తాను. యూపీలో షాగంజ్ అనే పోలీస్ స్టేషన్ లో అటిక్ అహ్మద్ కి ఎగనిస్ట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అండ్ ఆ ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ ప్రకారం అటిక్ అహ్మద్ కి అండ్ అలాగే పాకిస్తాన్ లో ఉన్న డేంజరస్ ఉగ్రవాద సంస్థలైన ఐఎస్ఐ అండ్ లష్కర్ ఈ తోయిబాకు సంబంధాలు ఉన్నాయని అటిక్ అహ్మద్ స్వయానా ఒప్పుకున్నారు. ఉమేష్ పాలన ఒక వ్యక్తిని చంపినందుకు అటిక్ అహ్మద్ ని అండ్ అలాగే తన తమ్ముడైన అష్రఫ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఇంటరాగేషన్ ప్రాసెస్ లోనే పాకిస్తాన్ తో ఉన్న సంబంధాలన్నీ కూడా బయటకు చెప్పాడు. ఎఫ్ఐఆర్ లో రికార్డ్ అయిన దాని ప్రకారం అటిక్ అహ్మద్ ఎగ్జాక్ట్ గా ఏం చెప్పాడో తెలుసా? ఆ లైన్స్ ని నేను ఇక్కడ పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి. నాకు వెపన్స్ కి కరువు లేదు, ఎందుకంటే నాకు మరియు పాకిస్తాన్ యొక్క లష్కర్ ఈ తోయిబాకి ఐఎస్ఐ కి మంచి సంబంధాలున్నాయి. మన పంజాబ్ బార్డర్ ఏదైతే ఉందో అక్కడికి పాకిస్తాన్ వాళ్ళు డ్రోన్ల సహాయంతో ఇండియాలోకి వెపన్స్ ని పంపిస్తారు. అండ్ మన టీం ఏదైతే ఉంటుందో వాళ్ళు అక్కడికి వెళ్లి అవన్నిటిని కలెక్ట్ చేసుకుంటారు. ఆ వెపన్స్ అన్నింటినీ జమ్మూ కాశ్మీర్ నుండి ఆపరేట్ చేస్తున్న ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఇక్కడ నుండి సప్లై చేస్తాము అని క్లియర్ గా మెన్షన్ చేశాడు. దురంధర్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, పాకిస్తాన్ మనకి 2వ శత్రువు, 1వ శత్రువు వచ్చేసి మన భారతీయులే అని. ఎస్, ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే అనిపిస్తుంది ఆ సెంటెన్స్ ఖచ్చితంగా కరెక్టే అని. అయితే ఈ అటిక్ అహ్మద్ ని చంపేసింది ఎవరు? 2017 లో యోగి మొట్టమొదటిసారిగా సీఎం అయిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటి అంటే యూపీలో ఉన్న గ్యాంగ్స్టర్స్ ని ఏరి పడేయడం. ఎప్పుడైతే యోగి సీఎం అయ్యాడో ఆ టైంలో అటిక్ అహ్మద్ జైల్లో ఉన్నాడు. అయితే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. అటిక్ అహ్మద్ కి హెల్త్ ఇష్యూ వచ్చింది అని జైల్లో నుండి బయటకు తీసుకొచ్చారు. అండ్ కరెక్ట్ గా అదే టైంలో న్యూస్ రిపోర్టర్స్ అందరూ తన చుట్టూ ఉన్నప్పుడే గుర్తు తెలియని 3 అన్నోన్ గన్ మ్యాన్స్ అటిక్ అహ్మద్ ని అక్కడే ఎన్కౌంటర్ చేసేశారు. అండ్ ఈ సీన్ ని ఎగ్జాక్ట్ గా ఒరిజినల్ ఎలా జరిగిందో సినిమాలో కూడా ఎగ్జాక్ట్ గా అలానే చూపించారు. అండ్ ఈ ఎన్కౌంటర్ ఎలా జరిగింది ఒరిజినల్ క్లిప్ గనుక మీరు చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఇక్కడైతే నేను పెట్టట్లేదు, ఎందుకంటే యూట్యూబ్ వాడు స్ట్రైక్ చేస్తాడు. అయితే ఎవరైతే ఎన్కౌంటర్ చేశారో వాళ్ళ 3ని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో
అందులో ఒకని పేరు లవ్లెస్ తియారీ, ఇంకొకతని పేరు అరుణ్ మౌర్య అండ్ ఇంకొకతని పేరు సన్నీ. అండ్ వాళ్ళను అటిక్ ని ఎందుకు చంపారని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటో తెలుసా? ఇది వింటే మీకు కూడా నవ్వొస్తుంది. జస్ట్ అటిక్ ని చంపేసి మేము ఫేమస్ అవుదాం అనుకున్నాము అని రీజన్ చెప్పారు. అండ్ ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సిన ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ ముగ్గురు కూడా దాదాపు 20 రౌండ్స్ పేల్చారు. అయినా సరే అటిక్ అహ్మద్ చుట్టూ భారీ బందోబస్తు ఉన్నా సరే ఏ పోలీస్ కూడా గన్ను తీసి ఈ ముగ్గురుపై అటాక్ చేయలేదు. ఎందుకంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ ఆపరేషన్ బై యోగిజీ విత్ అవర్ ఇండియన్ ఇంటెలిజెన్స్ టీమ్. సేమ్ ఇది కూడా మూవీలో చూపించినట్టుగానే జరిగింది. సో ఈ చాప్టర్ 1 లో అటిక్ అహ్మద్ గురించి మూవీలో ఎలా అయితే చూపించారో ఎగ్జాక్ట్లీ అలానే జరిగింది. అండ్ చాప్టర్ 2 ది బడే సాబ్ దావూద్ ఇబ్రహీం. దురంధర్ 2 లో చూపించిన బడే సాబ్ అదే ఈ దావూద్ ఇబ్రహీం గురించి చెప్పాలి అంటే 2 to 3 minutes లో చెప్పేది కాదు. ఇతని గురించి ఒక డాక్యుమెంటరీ తీయాల్సిందే. సో అంత ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు చెప్పలేను కానీ మెయిన్ ఇన్సిడెంట్స్ అయితే చెప్తాను. ఒకవేళ మీకు డాక్యుమెంటరీ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేద్దాం. దావూద్ ఇబ్రహీం 1955లో ముంబైలో పుట్టిన గ్యాంగ్స్టర్. ఇతను ముందు చిన్న చిన్న దొంగతనాలు, చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేసేవాడు. అండ్ ఆ ఏరియాలో ఏవైతే ఫేమస్ గ్యాంగ్స్ ఉన్నాయో అందులో పనిచేశాడు. అలా కొన్ని రోజులు గడిపిన తర్వాత కొత్తగా ఒక గ్యాంగ్ ని ఫామ్ చేశాడు. ఆ గ్యాంగ్ పేరే డి కంపెనీ. నాకు తెలిసి ఈ డి కంపెనీ గురించి మీరు వినే ఉంటారు. ఈ డి కంపెనీ చేసే పనులు ఏంటో తెలుసా? ముందుగా స్మగ్లింగ్ లైక్ గోల్డ్ ని అండ్ అలాగే వెపన్స్ ని ఇవన్నిటిని స్మగుల్ చేసేవాళ్ళు. సెకండ్ ఇది ఎక్స్టార్షన్ అంటే దోపిడీలు. అండ్ ఇవే కాదు హవాలా, సెటిల్మెంట్స్ ఇవన్నీ కూడా చేసేవాడు. దావూద్ ఇబ్రహీం బిజినెస్ లలో మెయిన్ ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఏంటో తెలుసా? బాలీవుడ్. ఎస్, దాదాపు 10 నుండి 15 సంవత్సరాల వరకు బాలీవుడ్ ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఎలా అనుకుంటున్నారా? ప్రొడ్యూసర్స్ కి డబ్బులు ఇచ్చేవాడు. అండ్ ఆ తర్వాత అదే ప్రొడ్యూసర్స్ దగ్గర డబ్బులు వసూలు చేసేవాడు. ఒకవేళ ప్రొడ్యూసర్స్ కనుక మేము ఇవ్వము అంటే వాళ్ళని బెదిరించేవాడు. ఇంకా ఎక్స్టెంట్ కి వెళ్తే చంపేసేవాడు. ఎస్, మీరు విన్నది నిజమే. మీరు మూవీస్ కి వెళ్ళినప్పుడు స్క్రీన్ పైన టీ సిరీస్ అనే లోగో పడుతుంది చూసారా? ఈ మధ్యలో అయితే యానిమల్ లో ఎమోషనల్ సాంగ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో టీ సిరీస్ లోగో పడినప్పుడు. ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? ఈ టీ సిరీస్ ని స్టార్ట్ చేసింది గుల్షన్ కుమార్ గారు. అండ్ ఇతను అప్పట్లో బాలీవుడ్ లో ఒక పేరు మోసిన ప్రొడ్యూసర్. అడిగినంత డబ్బు ఇవ్వలేదు అని దావూద్ ఇబ్రహీమే గుల్షన్ కుమార్ ని చాలా దారుణంగా చంపేశాడు. ప్రస్తుతానికి టీ సిరీస్ ని గుల్షన్ కుమార్ యొక్క కొడుకులు చూసుకుంటున్నారు. 2003లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ యుఎస్ ఈ దావూద్ ఇబ్రహీం ని ఒక గ్లోబల్ గా పరిగణించాయి. ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా ఇండియన్ ఇంటెలిజెన్స్ ప్రకారం దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లోని కరాచీలో తలదాచుకున్నాడు. కాకపోతే పాకిస్తాన్ ఏం చెప్తుంది అంటే మా దేశంలో దావూద్ ఇబ్రహీం లేడు అని చెప్తుంది. అండ్ ఇప్పుడు పాయింట్ కి వస్తే నిజంగా దురంధర్ మూవీలో చూపించినట్టు దావూద్ ఇబ్రహీం కి పాయిజన్ పెట్టారా? ఎస్, పెట్టారు. కాకపోతే దీన్ని పాకిస్తాన్ అథారిటీ డిక్లేర్ చేయలేదు. ఎవరో దావూద్ ఇబ్రహీం కి పాయిజన్ పెట్టిన తర్వాత కరాచీలో ఉన్న ఒక టాప్ హాస్పిటల్లో దావూద్ ఇబ్రహీం ని జాయిన్ చేశారు. అండ్ అందులో కూడా ఒక ఫ్లోర్ మొత్తం దావూద్ ఇబ్రహీం కోసమే కేటాయించారు. ఓన్లీ డాక్టర్స్ కి, తన గ్యాంగ్ లో ఉన్న కొంతమంది మెయిన్ పీపుల్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప వేరే వాళ్ళు ఎవరికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు. మీరు ఓకే అనుకుంటే కింద కామెంట్ చేయండి. అటిక్ గురించి అండ్ అలాగే దావూద్ గురించి, వీళ్ళిద్దరి గురించి కూడా నేనే స్పెషల్ గా ఒక వీడియో చేస్తాను. ఇకపోతే చాప్టర్ 3 ద ఫేక్ కరెన్సీ బై కనానీ బ్రదర్స్. మనకు దురంధర్ మూవీలో చూపించిన క్యారెక్టర్ వచ్చేసి జావిద్ కనానీ. అండ్ దాని పేరు కనానీ అండ్ కాలియా ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. దీన్ని వీళ్ళు 1992లో స్టార్ట్ చేసి దాదాపు 2008 వరకు రన్ చేశారు ఈ కంపెనీని. ఆ తర్వాత మనీ లాండరింగ్ కేసులో ఈ కంపెనీని పాకిస్తాన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అండ్ ఈ కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలుసా? కరాచీలో. సేమ్ ఈ లియరీ అనే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడే ఉంటుంది. ఈ కనానీ బ్రదర్స్ మనీ ట్రాన్స్ఫర్, మనీ ఎక్స్చేంజ్ ఇలాంటి మనీ బిజినెస్ లు చేసేవాళ్ళు. అండ్ ఇందులో దాదాపు చాలా వరకు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు. లైక్ ఇల్లీగల్ మనీని హ్యాండిల్ చేసేవాళ్ళు. ఎగ్జాంపుల్ డ్రగ్స్ మనీ, ఆ తర్వాత హవాలా అండ్ ఆ తర్వాత అన్డిక్లేర్డ్ మనీ ఏవైతే ఉంటాయో వాటిని కన్వర్ట్ చేయడం. సింపుల్ గా చెప్పాలి అంటే మనీ ఎక్స్చేంజ్ అనే ఒక పేరును పెట్టుకొని చేసే పనులన్నీ ఇల్లీగల్ యాక్టివిటీసే. అయితే ఈ కనానీ బ్రదర్స్ ని యుఎస్ ఏజెంట్స్ పట్టుకున్నారు. ఎలానో తెలుసా? ఈ యుఎస్ ఏజెంట్స్ జావిద్ కనానీని కలిసి మేము డ్రగ్ డీలర్స్, మా దగ్గర ఇల్లీగల్ మనీ ఉంది, దాన్ని లీగల్ గా కన్వర్ట్ చేసి ఇస్తావా అని అడిగారు. కకృతి పడ్డ కనానీ ఒప్పుకున్నాడు. అండ్ తర్వాత దొరికేశాడు. అండ్ ఈ కేసుకు సంబంధించి 2015లో ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. అండ్ ఈ క్రైమ్ యుఎస్ కోర్టులో కూడా ప్రూవ్ అయింది. అయితే దురంధర్ 2లో చూపించినట్టు ఇతను ఫేక్ కరెన్సీని తయారు చేసి ఇండియాకు పంపించేవాడా అంటే ఎస్, పంపించేవాడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఎర్లీ 2000లోనే దాదాపు 2000 కోట్లు 1500 కోట్లు ఈ దొంగ నోట్లు తయారు చేసి వాటిని ఇండియాకు సప్లై చేసేవాడు. అండ్ అవన్నీ కూడా ఇండియాకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇండియాలో ఉండే ఉగ్రవాదులకు చేరేవి. అండ్ ఇప్పుడు నేను మీకు ఒక మైండ్ బెండ్ అయ్యే ఒక ఫ్యాక్ట్ చెప్తాను. ఇది వింటే షాక్ అవుతారు. చూడండి, మోదీ గారు 8 నవంబర్ 2016 రోజున డిమానిటైజేషన్ ని అనౌన్స్ చేశారు. ఈ డేట్ ని కరెక్ట్ గా గుర్తుంచుకోండి. అండ్ ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ డిసెంబర్ 4th 2016 రోజు జావిద్ కనానీ దురంధర్ 2 మూవీలో ఎలా అయితే చూపించాడో అలా కరాచీలో ఉన్న 8 ఫ్లోర్ల బిల్డింగ్ పై నుండి ఎలక్ట్రిక్ పోల్స్ పై పడి చనిపోయాడు. అండ్ ఇదంతా ఎప్పుడు జరిగిందో తెలుసా? మోదీ గారు డిమానిటైజేషన్ అనౌన్స్ చేసిన 1 month కి. అండ్ ఈవెన్ దురంధర్ 2 మూవీలో ఎలా అయితే చనిపోయాడో ఎగ్జాక్ట్లీ అలానే చనిపోయాడు. మీకు ఒకవేళ నేను చెప్పేది అబద్ధం అనిపిస్తే ఇక్కడ ఒక న్యూస్ ఆర్టికల్ పెడుతున్నాను, అది చూడండి. ఈ డౌన్ అనే న్యూస్ పేపర్ ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్ కి చెందిన ఒక ప్రధాన న్యూస్ పేపర్. స్వయాన పాకిస్తానీ న్యూస్ పేపర్స్ కనానీ చనిపోయినప్పుడు ఈ న్యూస్ ని అన్ని ఛానల్స్ లో పబ్లిష్ చేశాయి. అయితే పోలీసులు ఇతను ఎలా చనిపోయాడు అని ఇంటరోగేషన్ చేసినప్పుడు వాళ్ళు బయట పెట్టిన నిజం ఏంటి అంటే ఇతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు.
చనిపోయాడు అని. వాళ్ళు బయట పెట్టిన న్యూస్ ఏంటి అంటే ఇతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని. కాకపోతే చాలా మంది ఏమంటారో తెలుసా, ఇతన్ని ఎవరో మర్డర్ చేశారు అని, అండ్ అలాగే డిమానిటైజేషన్ అయిన తర్వాత భయపడి చనిపోయాడు అని. సో క్లైమ్ ఏదైనా అవనివ్వండి, ఇతను దురంధర్ 2 మూవీలో ఎలా అయితే చనిపోయాడో రియల్ లైఫ్ లో కూడా అలానే చనిపోయాడు. చాప్టర్ 4 పిండా. ఈ క్యారెక్టర్ ని దురంధర్ 2 మూవీలో రణ్వీర్ సింగ్ యొక్క ఫ్రెండ్ క్యారెక్టర్ లా చూపించారు. యాక్చువల్లీ ఇతనేం హంజాకి రియల్ లైఫ్ లో ఫ్రెండ్ కాదు, అండ్ హంజా అనే క్యారెక్టర్ కూడా లేదు. దీని గురించి నేను ఆల్రెడీ పోయిన వీడియోలో మాట్లాడాను. అయితే ఈ పిండా అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇదంతా ఇన్స్పైర్ అయింది పంజాబ్ కి చెందిన ఒక చిన్న గ్యాంగ్స్టర్ అయిన హర్విందర్ సింగ్ అలియాస్ రిండా అనే క్యారెక్టర్ నుండి. ఇతను బబ్బర్ కల్షా అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కోసం పనిచేసేవాడు. మర్డర్ అటెంప్ట్స్ అండ్ అలాగే సుఫారీతే చంపడాలు, ఇండియాలోకి వెపన్స్ ని అండ్ మాదక ద్రవ్యాలను దొంగదారిలో ట్రేడ్ చేయడాలు, మళ్ళీ ఈ వెపన్స్ ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్న యూత్ చేతిలోకి అండ్ అలాగే కశ్మీర్ లో ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి చేరవేసేవాడు. దురంధర్ మూవీలో చూపించిన ఈ క్యారెక్టర్ ని మాత్రం డిజైన్ చేసింది ఈ రిండా అనే క్యారెక్టర్ ని బేస్ చేసుకుని. అండ్ ఈ పిండా ఎలా చనిపోయాడో తెలుసా, డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల చనిపోయాడు. సో ఇతన్ని దురంధర్ మూవీలో షూట్ చేసి చంపినట్టుగా చూపించారు. కాకపోతే రియల్ లైఫ్ లో ఇతను డ్రగ్ ఓవర్ డోస్ వల్ల చనిపోయారు అని పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు. ఇదొకటి మినహాయిస్తే ఈ పిండా గురించి దురంధర్ మూవీలో ఎలా అయితే చూపించారో తన రియల్ లైఫ్ లో కూడా తను అలానే ఉంటాడు. ఇకపోతే చాప్టర్ 5 ఉజైర్ బలోచ్. ఎప్పుడైతే రెహమాన్ డెకాయత్ చనిపోయాడో అప్పుడే రెహమాన్ డెకాయత్ యొక్క రైట్ హ్యాండ్ అయిన ఉజైర్ బలోచ్ చేతిలోకి లియారీలో ఉన్న రెహమాన్ డెకాయత్ గ్యాంగ్ అంతా వచ్చేసింది. అండ్ ఈ ఉజైర్ బలోచ్ కూడా ఏం మామూలోడు కాదు, చాలా పెద్ద క్రిమినల్. రెహమాన్ డెకాయత్ పెట్టిన ఆమన్ కమిటీని ఉజైర్ బలోచ్ కూడా సపోర్ట్ చేశాడు అండ్ దాన్ని రన్ చేశాడు. 2009లో రెహమాన్ డెకాయత్ చనిపోతే దాదాపు 2014 వరకు రెహమాన్ డెకాయత్ యొక్క గ్యాంగ్ కి ఉజైర్ బలోచ్ హెడ్ గా ఉన్నాడు. ఈ ఉజైర్ బలోచ్ పైన అఫీషియల్ గా 50కి పైన ఎక్స్టార్షన్ కేసులు అంటే దోపిడీ కేసులు ఉన్నాయి. అండ్ వీటిలో మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. అండ్ ఆ మర్డర్ చేసింది కూడా చాలా వరకు పోలీసులనే. అయితే పాకిస్తాన్ గవర్నమెంట్ ఇతనిపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. కాకపోతే వారంటీ ఇష్యూ చేసే కొన్ని గంటల ముందే అతను పాకిస్తాన్ వదిలేసి దుబాయ్ వెళ్లిపోయాడు. పాపం అక్కడైనా అదృష్టం బాగుంటుందా అంటే దుబాయ్ ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టగానే దుబాయ్ పోలీసులకు దొరికిపోయాడు. 2014 లో అరెస్ట్ అయ్యాడు ఉజైర్ బలోచ్. ఆ తర్వాత దాదాపు 2020లో పాకిస్తాన్ గవర్నమెంట్ 12 years శిక్ష వేసింది. అండ్ ఇప్పటికీ కూడా ఇతను కరాచీ సెంట్రల్ జైల్లోనే ఉన్నాడు. అండ్ నాకు తెలిసి దురంధర్ 2 మూవీలో చూపించిన గ్యాంగ్స్టర్స్ లో కేవలం ఒక్కరు మాత్రమే బతుకున్నారు. ఆ ఒక్కరు కూడా ఉజైర్ బలోచ్ మాత్రమే. అదేంటి దావుద్ ఇబ్రహీం బతికే ఉన్నాడు కదా అని అనుకుంటున్నారేమో. కాకపోతే అతను బ్రతికున్నాడా చనిపోయాడా అనే ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు బయటికి రాలేదు. చాలా మంది చనిపోయాడని అనుకుంటున్నారు, ఇంకొంతమంది మాత్రం బ్రతికే ఉన్నాడు అని అనుకుంటున్నారు. సో అతన్ని కౌంట్ చేయలేం కాబట్టి ఈ గ్యాంగ్స్టర్స్ మొత్తంలో ఓన్లీ ఉజైర్ బలోచ్ మాత్రమే బ్రతుకున్నాడు. అండ్ అతను కూడా ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. ఇక్కడ కూడా ఉజైర్ బలోచ్ గురించి దురంధర్ 2 మూవీలో కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా చూపించారు. అండ్ ఇంకా క్యారెక్టర్స్ ఉన్నాయి లైక్ ఎస్పీ అస్లాం ఖాన్. ఇతను కూడా 2014లో తన కాన్వేలో బయటికి వెళ్తున్నప్పుడు ఒక సూసైడ్ బాంబర్ కార్ ఏదైతే ఉంటుందో అది వచ్చి గుద్దడం వల్ల ఆ బ్లాస్ట్ లో అక్కడికక్కడే చనిపోయాడు. అండ్ ఈవెన్ అతని బాడీ పార్ట్స్ కూడా దొరకలేదు. సో ఇతని గురించి నేను ఇప్పుడైతే క్లియర్ గా చెప్పను, ఎందుకంటే మొన్నటి వీడియోలో ఆల్రెడీ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఆ వీడియోని కనుక ఎవరైనా చూడకపోతే ఇక్కడ ఐకార్డ్స్ లో ఉంటుంది, ఆర్ లేకపోతే కింద లింక్ ఇస్తాను, లేకపోతే వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్ కి వస్తుంది. ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియోలో రెహమాన్ డెకాయత్ యొక్క రియల్ స్టోరీ కూడా చెప్పాను. అండ్ మీకు ఇప్పుడు ఒక ఫ్యాక్ట్ చెప్తాను, అది ఈ మూవీ ఎవరైతే ప్రాపగండా అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళ డౌట్ ని క్లారిఫై చేయడానికి 2020 నుండి 2024 వరకు పాకిస్తాన్ లో అన్నోన్ గన్మ్యాన్స్ వల్ల దాదాపు 20 మంది హత్య చేయబడ్డారు. అండ్ అలాగే దురంధర్ 2 మూవీలో కూడా ఈ అన్నోన్ గన్మ్యాన్స్ ఎలా అయితే చంపారో అదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఈ అన్నోన్ గన్మ్యాన్స్ ఎవరు, వీళ్ళంతా ఎలా చంపారు? దురంధర్ 2 మూవీలో మిగతా క్యారెక్టర్స్ అందరినీ అన్నోన్ గన్ మ్యాన్స్ చంపారు కదా, వాళ్ళంతా నిజంగా ఉన్నారా? సో ఈ అన్నోన్ గన్ మ్యాన్ గురించి కనుక వీడియో కావాలి అనుకుంటే ఆల్రెడీ రీసెర్చ్ చేస్తున్నాము. మీకు తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే కింద మెన్షన్ చేయండి, ఖచ్చితంగా వీడియో పెడతాము. అండ్ ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను, జమీల్ జమాలి ఉన్నాడు కదా, అతని రియల్ స్టోరీ కూడా ఒక వీడియో ప్లాన్ చేస్తున్నాము. ఈ 2 వీడియోలలో మీకు ఏది కావాలో అది కింద కామెంట్ చేయండి, ఒక వీడియో చేస్తాము. ఇప్పుడు నేను ఈ మూవీ గురించి నా ఒపీనియన్ ఇవ్వాలి అనుకుంటే ఆల్రెడీ ఫిల్మ్ మేకర్స్ మెన్షన్ చేశారు, దురంధర్ 2 మూవీ అనేది రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసిన మూవీ అని. అంటే ఇందులో రియల్ ఇన్సిడెంట్స్ తో పాటు కాస్త ఫిక్షన్ కూడా ఉంది, దాన్ని మనందరం యాక్సెప్ట్ చేయాలి. కాకపోతే ఆ మూవీలో చూపించిన ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 99% ఖచ్చితంగా కరెక్ట్. మేబీ మూవీలో చూపించినట్టు కాస్త టైం లైన్ చేంజెస్ రావచ్చు, కాకపోతే అవన్నీ కూడా నిజంగా జరిగాయి. కాకపోతే ఈ ఫ్యాక్ట్ ని కొంతమంది ఇండియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. నేను కొన్ని పోస్టులు చూశాను, అందులో పాకిస్తాన్ వాళ్ళు దురంధర్ మూవీ చాలా బాగుంది అని కామెంట్స్ చేస్తున్నారు. కాకపోతే ఇండియాలో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ దురంధర్ మూవీ అనేది నచ్చట్లేదు. అండ్ ఇక్కడ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటి అంటే ముస్లిమ్స్ కి మూవీ నచ్చట్లేదు. అందరు ముస్లిమ్స్ కాదు, కొంతమందిని మాత్రమే అంటున్నాను. ఆ కొంతమంది మాత్రమే ఈ మూవీ ప్రాపగండా అని అంటున్నారు. నాకు తెలియక అడుగుతాను, మూవీలో ఎక్కడ ఇస్లాం రిలీజియన్ గురించి మాట్లాడలేదు, మాట్లాడిందల్లా ఓన్లీ పాకిస్తాన్ గురించి మాత్రమే. మరి పాకిస్తాన్ వాళ్ళను రాంగ్ గా పోర్ట్రేట్ చేసి మూవీ చేసినా సరే ఇక్కడున్న వాళ్ళకి ఎందుకు మండుతుంది? అండ్ ఈవెన్ ముస్లిమ్స్ కే కాదు, వేరే రిలీజియన్ వాళ్ళకి కూడా ఈ మూవీతో ప్రాబ్లం ఉంది. నా క్వశ్చన్ ఏంటి అంటే పాకిస్తాన్ గురించి చూపించినప్పుడు మన దేశం వాళ్ళకి ఎందుకు మండుతుంది అని. సో ఎందుకు మండుతుంది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ మీరేమనుకుంటున్నారు, ఈ మూవీ ప్రొపగండా అనుకుంటున్నారా? అది కూడా కింద కామెంట్ చేయండి. ఒకవేళ 2 కామెంట్ చేయకపోతే ఏ వీడియో కావాలి అనుకున్నదన్న కామెంట్ చేయండి. ఇవి 3 చేయకపోతే దురంధర్ మూవీ మీకు ఎలా అనిపించిందో అదైనా కామెంట్ చేయండి. సో గైస్, మీకు ఇక్కడ కామెంట్ బాక్స్ దగ్గర
హైప్ అనే బటన్ కనిపిస్తుంది, ఖచ్చితంగా మన వీడియోని హైప్ చేయండి. దానివల్ల చాలా మందికి ఈ వీడియో వెళ్తుంది, నాకు కూడా కాస్త రీచ్ వస్తుంది అండ్ కొంతమంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సో మీకు గనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నేను చెప్పినట్టుగా మీకు నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో అన్నది కింద కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. వీడియోని మాత్రం లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.